తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అంతా కూడా డెవలప్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు నామినేషన్ ఇవ్వడానికి వచ్చిందో ఒకసారి అడుగుతాం. ఏంటన్నా ఎంతమంది వచ్చారు? ఇప్పటికే 50 మంది రైతులు వేసారు. ఇప్పుడు 100 మంది ఉన్నారు. ఉన్నటువంటి పోలీసులు పెట్టుకొని అడ్డుకుంటా ఉన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పోలీసు వాళ్ళు ఎస్బీఐలో పెట్టుకుని ఆపుతా ఉన్నారు. కనుక అట్లా కూడా భయపడకుండా వచ్చినటువంటి ఇప్పుడు 50 నామినేషన్లు వేసాం. ఇంకా కూడా 50 మంది నామినేషన్లు రెడీ ఉన్నాం. ఇంకొక చాలా మంది రైతులు ఇప్పుడే వెళ్ళారు. దాదాపు ఫార్మాసిటీ రైతులు మీరేంటిది ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ రైతులం భూబాయితులం. హెచ్ఎండిఏ కాడికి పోయినా ఎక్కడ పోయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనుక ప్రభుత్వానికి ఇట్లన్నా బుద్ధి వస్తుందని చెప్పేసి ఇట్లా జూబ్లీ హిల్స్ నామినేషన్కి 8 జిల్లాల నుంచి 34 మండలాల నుంచి 160 గ్రామాల నుంచి రైతులు వస్తానికి రెడీ ఉన్నారు. నిన్న మొన్నటి నుంచి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఆపుతా ఉన్నారు. ముందు సరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎవరైతే హైదరాబాద్కు పోయారో మీ ఫోటోలు పేరు తీసుకొని తర్వాత ఇబ్బంది పెడతాం, అక్రమ అరెస్టుల పేరుతో వేధిస్తామంటే చాలా మంది రైతులు రాలేక భయపడుతున్నటువంటి వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను అడ్డుపెట్టుకొని పోలీసులను అడ్డుపెట్టుకొని నడుపుతా ఉన్నది. ఇంకెన్ని రోజులే ప్రభుత్వం అంటా ఉన్నాం. కొన్ని రోజుల్లో గద్దె దించే వ్యవస్థ వస్తుంది. రైతు తిరగబడే రోజు వచ్చింది. రైతులు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళకేం సమాధానం? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నాడు మాత్రమే రైతుల అవసరం ఉంది. ఓట్లు ఎప్పుకొని రైతు బంధు ఇస్తాను, రైతు బంధు చేయలేదు, రైతు బీమా వేయలేదు, ఏమీ చేయకుండా మోసం చేసినటువంటి అన్ని హామీలని తప్పుడు హామీలు ఇచ్చి ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారానికి వచ్చినాక ఓన్లీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఇండ్ల ముందుకు పోతే కూడా ఇవ్వట్లేదు, పోలీసు వ్యవస్థ పెట్టుకొని నడుపుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని చెప్తా ఉన్నాం. అయితే 4th సిటీ డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి అవసరం వద్దంటారు, కాదంటారా? 4th సిటీ ఏమో కానీ మా త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం కారణం ఏంటి? ఫస్ట్ అలైన్మెంట్ పోయింది, సెకండ్ అలైన్మెంట్ పోయింది, థర్డ్ అలైన్మెంట్ మార్చడం కారణం ఏంది? గత ప్రభుత్వంలో ఆల్రెడీ ప్రభుత్వ భూములు ఉన్న దాంట్లో తీసిరు. ఇప్పుడు కాదని బడా బాములు పేద రైతుల భూములకి వెళ్ళి ఒక్క భూస్వామి భూమి పోవట్లేదు. మినిమం 400 ఎకరాలు 500 ఎకరాలు ఆడ వంకర్లు టింకర్లు తిరుగుకుంటా ఇప్పుడు మళ్ళీ చిన్నకారు రైతులే మొత్తం భూములు పోతున్నాయి. మాది మునుగోడు నియోజకవర్గం, పక్కన 400 ఎకరాలు ఉంది, అలా సెంటు భూమి పోతలేదు. మాది 3 ఎకరాలు ఉంటే మొత్తం 3 ఎకరాలు పోతుంది. దాదాపు ఈ రోజు 500 మంది వచ్చేటం ఎక్కడికక్కడ అరెస్టు చేసిరు. మేము తప్పించుకొని వచ్చి ఇప్పుడు వచ్చిన వీడికి ఇప్పుడు కూడా లోపల పోయినా కూడా ఎన్ని ఇబ్బందులు పెడతారో తెలియదు ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల కావచ్చు లేదంటే గ్రామాల పట్ల చిత్తశుద్ధి లేదంటారా? కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, రేవంత్ రెడ్డికి కానీ వెంకరెడ్డికి కానీ ఎవరికి మాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఏమైనా కానీ ఏది లేనిపోని రోడ్లు డెవలప్ అని ఈ డెవలప్ అంటే ఫస్ట్ పైసలు లాక్కోవడానికి తప్ప వాళ్ళది ఏం చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి అసలు పబ్లిక్ అంటాడు, రైతులు అనేడు, ప్రజానికం అనేది వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించుకుంటూ లారీ అదేంటి కార్లను మా మీదకి రప్పించుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇటువంటి పెద్ద మనుషులు వాళ్ళని ఏం చేయాలో ప్రజలే ఏం చెప్పాలనో పబ్లిక్ ఏం చెప్పాలో బుద్ధి వాళ్ళు ఏ విధంగా చెప్తారు బుద్ధి వాళ్ళకు. మార్పు కోరుకుంది తెలంగాణ రాష్ట్రం. మార్పు కోరుకోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకుంటారు మీరు? కానీ అందరు అన్నారు 6 గ్యారెంటీలు 6 మార్పులు అన్నారు. కానీ వచ్చిన తర్వాత ఎందుకైతే గద్దె ఎక్కించామని చెప్పేసి ఉన్నటువంటి రైతే రాజు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతుల మీద ఇంత చిన్న చూపు ఎందుకు? మొదటి అలైన్మెంట్ ఉంది, కాదుగా 2వ అలైన్మెంట్ వచ్చింది, 3వ మొదటి అలైన్మెంట్ మార్చడానికి గల కారణం ఏంటిది? 2వ అలైన్మెంట్లు ఎవరి కోసం, ఎవరి బడాబాబుల కోసం అయితే, మీరు పెత్తందారుల కోసం అయితే రాజకీయ వ్యవస్థను సృష్టించారా? లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉన్నటువంటి రైతులు అందరూ బాగుపడతారు అనుకున్నారు. మొన్న చూసాం, మొన్న వానాకాలంలో యూరియా దొరకనే పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతులను రేపు వెన్నుముక్కగా చూసుకునేటువంటి రైతు ఈ రోజు రోడ్ల మీద ఎక్కి నామినేషన్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారంటే రేవంత్ రెడ్డి గారు దయచేసి మా వికారాబాద్ జిల్లా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి దయచేసి మా రైతుల పైన ఒక దయ చూసి మా యొక్క త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ రోడ్డును మార్చాలి మీరు దయచేసి. తప్పైనక వచ్చింది కాబట్టి రైతులు రోడ్డు ఎక్కారు, లేదంటే రైతుల బాధ వచ్చింది. లేకపోతే రానున్న బై ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే ఇంకేమన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే రీతిలో ఉంటారా రైతులంతా? ఏ రోజైనా కానీ కూడా రానున్నటువంటి గ్రామ పంచాయతీలో కానీ, జెడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ ప్రతి గ్రామానికి 200 నామినేషన్లు పడబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, 200 నామినేషన్లు పడిపోతున్నాయి. రానున్నటువంటి రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో ప్రతి వార్డులో 100 మంది ఉన్నా ఉన్నటువంటి 100 మంది కూడా నామినేషన్ చేయడానికి కూడా సిద్ధపడేటువంటి రోజు ఈ రోజు ఆవిర్భవించిందంటే ఆలోచించాలి ప్రభుత్వం. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటాం ఏంటంటే ఉన్నటువంటి రోడ్లు నడవడానికి ఎవరు లేరు. హైదరాబాద్ అంటే రోడ్లు చిన్నగా ఉన్నాయి, చాలా మంది కనిపిస్తున్నారేమో, కానీ ఒక్కసారి హైదరాబాద్ నుంచి బయటకు వస్తే ఉన్నటువంటి రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఆ రోడ్లు వెళ్ళడానికి ఎవరు లేరు. కానీ కొత్త రోడ్లు వేసి ఎవరి పెత్తందారుల కోసం అయితే ఎవరి కోసం చేస్తున్నారు మీరు? లేకుంటే చెప్పండి, ఇలాంటి పెత్తందారుల కోసం చేస్తున్నాము, మా పార్టీకి ఎంత ఇచ్చారు, ఆ పార్టీకి ఎంత ఇచ్చారు, వీళ్ళకి ఎంత ఇచ్చారు అని చెప్పేస్తే మాకు కూడా అంత కొంత డబ్బు మాకు ఇచ్చి ఇచ్చారనుకోండి, మా ఇప్పుడు ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో కూడా ఎకరం 1,50,00,000 1,60,00,000 పోతుంది. మీరు ఇచ్చేటువంటి 10 లక్షలు ఎవరి కోసం ఇస్తున్నారు? మీరు అవసరం లేదు.
మాకు 7-8 లక్షలు అవసరం, మాకు కూడా 1.5 ఇచ్చేసేయండి. లేదంటే 2 ఎకరాలు తీసుకుంటున్నారు కదా, ఆ 2 ఎకరాల భూమి మాకు ఇచ్చేసేయండి. మేము ఎందుకు రోడ్లపైకి ఎందుకు ఎక్కుతాం? ఉన్నటువంటి ఒకప్పుడు బంగారం 5,000 10,000 ఉండే. ఈరోజు బంగారం కాదు, ఒక మాసం కొనాలంటే ఏమంటారు, ఉన్నటువంటి పుస్తెళ్తాడు కుదబెట్టుకొని ఎరువులు కొనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రానున్న రోజుల్లో 5 లక్షల బంగారం అయిందన్న కానీ కూడా ఆశ్చర్యపోవాల్సింది. ఇది ఇచ్చే 5 లక్షలకు నాకు తులం బంగారం రాదు. అప్పుడు నేను కొడుకు పెండెట్లా చేయాలి, బిడ్డ పెండెట్లా చేయాలి, కొడుకు చదివెట్లా చదివియాలి. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేసుకోవాలి. ఉన్నటువంటి ట్రిపుల్ అలైన్మెంట్ ఎందుకు మార్చిండ్రు, 1వ అలైన్మెంట్ ఎందుకు మార్చిండ్రు, 2వ అలైన్మెంట్ ఎందుకు మార్చిండ్రు, 3వ అలైన్మెంట్ ఎందుకు మార్చిండ్రు? ఆ ట్రిపుల్ ఆర్ రోడ్ కాకుండా మళ్ళీ రీజనల్ ఇది రేడియల్ రింగ్ రోడ్ అంట. ఉన్నటువంటి రోడ్లో పోవడానికి ఎవరు లేదంటే రేడియల్ రింగ్ రోడ్లో వేస్తారంట. ఈ యొక్క వినూత్న అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఈ వినూత్నమైనటువంటి నిరసనలతో కొంచెమైనటువంటి బుద్ధి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా భవిష్యత్తు కార్యాచరణ అలా ఉంటుంది? ఆలోచన చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఆలోచన చేసుకోవాలి. అలాంటి మీద ఈ ప్రభుత్వం మీద అలాంటి వాళ్ళ ఉన్నదండి. అంతకంటే మేము ఎక్కువ చెప్పలేము, ఇంకా ఎక్కువ పదాలు ఉపయోగించలేకపోతున్నాము. మేము ఎంత పబ్లిక్లము, ప్రతి డిపార్ట్మెంటే కానీ, ప్రతి పబ్లికే కానీ, ప్రతి ఒక్క మనిషే కానీ, రేవంత్ రెడ్డినే కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డినే కానీ, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, వీళ్ళందరూ భూములకు చూస్తుండ్రు, రైతులకు చూస్తుండ్రు, కానీ వీళ్ళు మాత్రం పైసలకు చూస్తుండ్రు తప్ప పబ్లిక్ యొక్క కష్టాలు సుఖాలు చూస్తలేరు. కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఒక మాట చెప్పాలంటే, దున్నపోతు మీద వర్షం ఎంత పడుతుంటే ఎంత సంతోషంగా ఉంటారో, పబ్లిక్ అంత బాధపడుతుంటే వాళ్ళు అంత సంతోషంగా కూర్చొని అట్లా ఉన్నారండి. అంతకంటే మేము ఎక్కువ చెప్పలేకపోతున్నామండి. అంతేనండి. ఇది పరిస్థితి. అటు ఫార్మాసిటీ బాధితులు కావచ్చు, లేదంటే రింగ్ రోడ్ల మీద కావచ్చు, RRR ORR చుట్టూన నిర్మించేటువంటి ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ అని చెప్పబడేటువంటి అధునాతనికమైనటువంటి భవనాలతో కూడుకున్నటువంటి సిటీను నిర్మిస్తామని చెప్పేసి కూడా అక్కడ నుండి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఆ భూములకు ఉన్నటువంటి విలువ ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఇచ్చినటువంటి పాలవెత్తు అయితే మాకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మాకున్నటువంటి వ్యవసాయ భూమిని మిమ్మల్ని ఇవ్వడానికి మేమంతా కూడా సిద్ధంగా లేము. దయచేసి మాకున్నటువంటి భూములంతా కూడా, తీసుకున్నటువంటి భూములంతా కూడా వెనుకకి ఇచ్చారని చెప్పేసి వినూత్నమైనటువంటి నిరసనలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి దాదాపు 20 నుంచి 30 మంది అక్కడ రైతులు వచ్చి నామినేషన్ వేయడం జరుగుతుంది. రైతుల వెంట మా ప్రజలు ఉన్నప్పుడు, రైతులు బాగుపడ్డప్పుడు ప్రపంచం అంతా బాగుపడుతుంది, రాష్ట్రం అంతా బాగుపడుతుందనే సందేశం మాత్రమే మేము ఇవ్వడానికి కారణమైందని చెప్పేసి, ఇక్కడ గెలవకపోయినా సరే రానున్న GHMC ఎన్నికలు కావచ్చు, లేదంటే మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, మాతో చెలగాడ మాటేటువంటి, మాతో యాంటీగా ఉన్నటువంటి ఏ గవర్నమెంట్కి అయినటువంటి మేము ఇదే సమాధానం ఇస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ ప్రవీణ్ తో కలిసి సురేష్, హిట్ టీవీ, జూబ్లీ హిల్స్ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.